హే గాయ్స్, ఇది కంటిన్యూయేషన్ పార్ట్ 2 లింబాద్రి గుట్ట. సో దర్శనం ఎట్లా జరిగిందనేది చూడండి. చాలా బాగుంది. మనోడైతే నాకు సలహాలు ఇస్తుండు వీడియోస్ ఎట్లా తీయాలని. వీడు మా గురువు వీడు. మేమైతే ముచ్చట్లు పెట్టుకుంటూ అట్లా అట్లా పైకెక్కేసినాం. సో ఇక్కడ పక్కన ఉన్నది వచ్చేసి అన్నదానం పెడతారు. ఇక్కడ పక్కన ఉన్నది ఎవ్రీ సాటర్డే ఇక్కడ అయితే అన్నం పెడతారు. సో ఇది 11కి అయితే స్టార్ట్ అవుతుంది. మేమైతే కొంచెం ఎర్లీగా వెళ్ళినాం. సో అప్పటికి ఇదైతే స్టార్ట్ కాలేదు. సో ఎర్లీగా వచ్చినాం కాబట్టి అంతానం పెద్ద లైన్ అయితే లేదు. సో మేమైతే వచ్చేవరకు అంతానం అయితే లైన్ లేదు. కొంతమంది అయితే ఉన్నారు అక్కడ లైన్లో. సో అట్లట్లా వాళ్ళతో లైన్లో వెళ్ళినాం. సో నెక్స్ట్ అయితే అక్కడ బ్యానర్లో ఫొటోస్ వీడియోస్ తీయద్దు అని ఉన్నది. సో అందుకని లోపల అయితే మేము వీడియోస్ అయితే తీయాలి. దర్శనం అయితే చాలా బాగా అయింది. సో మనోడిని అడుగుదాం, మనోడు అనుభవం ఎట్లా ఉందనేది తెలుసుకుందాం. బొట్టు ఎందుకు ఎట్టుకోలేరు? ఆ బొట్టు ఏంద్రా, నార్మల్ సున్నం వేసి చేస్తారు. ఏదో భక్తి భక్తి ఉంది, అందుకోసం బొట్టు పెట్టుకోలేను నేను. అంతే భక్తి ఇక్కడ ఉంటే అయిపోయింది అంటే అంతే. మనోడు బొట్టు ఎందుకు పెట్టుకోలేవరా అంటే బొట్టు పురాణం అంతా చెప్తున్నాడు ఇప్పుడు. అట్లున్నది మనోడితోని. సో మనోడైతే కొబ్బరికాయ తిందామన్నాడు. సో నాకు ఇవ్వకుండా తింటున్నాడు కొబ్బరికాయ. శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి గోవిందా. థ్యాంక్ యూ సో మచ్. ఈ లింబాద్రి గుట్ట పైన చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడే ఇక కొబ్బరికాయ కొట్టి ఇక్కడే తిన్నాము. ఇక అట్లా అట్లా ముచ్చట్లు పెట్టుకుంటా ఉన్నాము. ఇదైతే చాలా పీస్ఫుల్ ఉంది ఇక్కడ ప్లేస్ అయితే. ఇక అట్లా అట్లా అక్కడ అయిపోయింది. సో అక్కడ నుంచి ఇంటికైతే రిటర్న్ అయిపోయినాం. సో అంతే, వీడియో అయితే అయిపోయింది. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.